హలో అండి, నేను మీ అర్పిత. మనం వింటేజ్ వరాహిలో ఉన్నాం. మనం వైజయంతి టాక్స్ మాట్లాడుకుంటాం. కృష్ణుడు మనం మాట్లాడుకుంటాం కదా. ఇవాళ అర్జునుడు కృష్ణుడు యొక్క సంవాదం గురించి విందాం. మనకి మామూలుగా తెలిసిందే, దుర్యోధనుడు హెల్ప్ కడగడానికి వెళ్ళాడు కృష్ణుడి దగ్గరికి. యదువంశం హెల్ప్ కడగడానికి వెళ్ళాడు. అర్జునుడు వెళ్ళాడు. అర్జునుడు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు, దుర్యోధనుడు తల దగ్గర కూర్చున్నాడు. కృష్ణుడు అర్జునుడిని ఫస్ట్ చూశాడు. ఇదంతా మనకు తెలిసిన కథ. అయితే ఆ ఏం కావాలి అని అడగడానికి ఫస్ట్ అర్జునుడికే అవకాశం ఇచ్చాడు అనేది కూడా మనం సినిమాల్లో చూసిన మాట కదా. అయితే అర్జునుడు నువ్వే కావాలి అని కృష్ణుని అడిగాడని, దుర్యోధనుడు అమ్మయ్య నాకు నీ సైన్యాన్ని అంతా నాకు ఇవ్వు అని చెప్పి ఆయన అడిగాడు, వెళ్ళాడు అని ఇవన్నీ మనం విన్నాం. కానీ ఒక చిన్న సంవాదం వాళ్ళిద్దరి మధ్యలో జరిగిందిట. ఏంటి అని అంటే, కృష్ణుడు అడుగుతాడు, నీకు ఆల్రెడీ వాళ్ళు 18 అక్షోహిణులు అయితే వీళ్ళు 11 అక్షోహిణులు, 8 అక్షోహిణిలో ఎంతో 7-8 అక్షోహిణులు పాండవులకు ఉండేది. 18 అక్షోహిణులు 18 అక్షోహిణిలు వీళ్ళకి పాండవులకు ఉండేది 11 ఏదో సంథింగ్ అండి, 11-7 లెక్క అనుకోండి. అలా ఉన్నప్పుడు మరి నీకు ఆల్రెడీ సైన్యం తక్కువ, నువ్వు వచ్చి నన్ను సైన్యం అడగలేదు, నువ్వు మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు యుద్ధంలో అంటే, నేను అసలు ఏమీ అడగడానికి రాలేదయ్యా, నేను నిన్ను అడిగేంత శక్తి నాకు లేదు, నేను ఇది చేసేంత పెద్దవాడిని కాదు నేను, అందుకని నిన్ను అడగడానికి నాకు శక్తి లేదు, నిన్ను నేను ప్రార్థించేంత శక్తి, అంటే నువ్వే కావాలి అనేది, ఆ యుద్ధంలోకి కావాలి అని అడగడం అంత పెద్ద విషయం కదా, అంత ఇది లేదు. మరి దేనికి వచ్చినట్టు అంటాడు. అంటే నేను నీకు సరెండర్ అవ్వడానికి వచ్చాను. నేను నీకు సరెండర్ అవుతే నాకు ఏది కావాలో నీకే తెలుసు కదా, అది నువ్వే చేస్తావు కదా, అందుకోసమని ఐ హ్యావ్ కమ్ ఓన్లీ టు సరెండర్ యూ అని చెప్పాడంట. కానీ ఎంత అద్భుతంగా ఉంది కదా. మనం కూడా అంతటి అర్జునుడు వాళ్ళకి ప్రతి ఒక్క నిమిషం అట్లా పక్కన నుంచుని పక్కన ఉండి చేసిన వాడికి, వాళ్ళకే మనం సరెండర్ అయితే ఆయనకి ఏం కావాలో తెలుసు అని అనుకున్నప్పుడు మనం ఏమీ చేయలేం కదండి. మనం ఏం సాధించలేదు, మనం ఏమీ లేదు, మనకేం లేదు. అలాంటిది మనం ఇంకా ఎంత గొప్పగా సరెండర్ అవ్వాలి కదా. అంత భక్తితో నాయనా నువ్వే అన్ని అనే సరెండరెన్స్ మనకి ఎప్పుడు వస్తుందో అప్పుడు మన లైఫ్ లో మనం వెనక్కి తిరిగి చూడక్కర్లేదు కదా, ఎందుకంటే మనం చూసుకునేందుకు ఒకరు ఉన్నాడు కదా. అందుకని మనం ఏం చెయ్యాలి? ఓన్లీ టు సరెండర్. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. థ్యాంక్స్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.